ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్నాము. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ కార్యకర్తలకు కావచ్చు, పార్టీ విజయాలకు సంబంధించి కూడా పార్టీ కర్తలు కూడా చర్చించబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి అయితే ఒక చరిత్ర అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఒక దేవాలయం లాగా అటు నాయకులు కావచ్చు, కార్యకర్తలు అయితే భావిస్తూ ఉంటారు. పార్టీ ఆఫీస్కి ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళు కడుపు నిండా భోజనం చేసి వెళ్ళాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భోజనాలు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి కార్యకర్త దూర ప్రాంతాల నుంచి వస్తారు, వాళ్ళకి మంచి భోజనం పెట్టి పంపించాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ క్యాంటీన్ నుంచే అన్నీ నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడికి ప్రతిరోజు ఇక్కడైతే భోజనం అయితే పెడుతూ ఉంటారు. ఒక మంచి ఇంటి భోజనం అయితే ఇక్కడ వాళ్ళు పెడుతూ ఉంటారు. ఈరోజు ఒక స్పెషల్ అని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన అడుగు పెట్టడం పార్టీ కార్యకర్తలు అయితే సంతోషం కూడా వ్యక్తపరుస్తున్నారు. మనం చూస్తున్నాం ఈ క్యాంటీన్ మొత్తం దాదాపు ప్రతిరోజు కొన్ని వందల మందికి అయితే ఇక్కడ భోజనం అయితే ఉచితంగా తెలుగుదేశం పార్టీల ఆఫీసులో అయితే పెడుతూ ఉంటారు. సో ఎవ్వరు వచ్చినా కానీ లేదు అనకుండా ఖచ్చితంగా ప్రతి కార్యకర్త ఇక్కడ భోజనం చేసే వెళ్ళాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న నాయకులు కూడా చెప్తూ ఉంటారు. ఆనాడు ఎన్టీఆర్ స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలే మనకు బలం అని చెప్పి ఆయన చూడడం జరిగింది. ఎంతో సుదీర్ఘ దూరం నుంచి ఇక్కడ నుంచి వస్తూ ఉంటారు కార్యకర్తలు, పార్టీ నాయకులను కలవటానికి అని చెప్పి వచ్చిన వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు. సిటీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తమ ఇంటికి వచ్చామని చెప్పి భావించి ఖచ్చితంగా ఇంట్లో భోజనంలాగా తిని మీరు వెళ్ళాలని చెప్పి కూడా నాయకులు అయితే ఇక్కడ ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో మనం చూస్తూనే ఉన్న ఈ క్యాంటీన్ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, దాదాపు తెలుగుదేశం పార్టీ 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఎక్కువ రోజు కూడా ఈ క్యాంటీన్ అయితే స్టాప్ చేయడం అయితే జరగలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఖచ్చితంగా క్యాంటీన్ని 360 రోజులు అయితే నడిపించారు. మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడికి వచ్చి భోజనం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. అంటే మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆ లడ్డు ప్రసాదం తింటే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, అదే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో భోజనం చేసిన తర్వాత అయితే వాళ్ళు బయటకు వచ్చి కూడా కొంతమందితో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో భోజనం లాగా ఉంది, మంచి భోజనం అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరు వచ్చినా కానీ లేదు అనుకున్న ప్రతి ఒక్కరికైతే మంచి భోజనం పెట్టయితే ఇక్కడ నుంచి పంపిస్తూ ఉంటారు. అయితే క్యాంటీన్ నిర్వహిస్తున్న వాళ్ళు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. డైలీ ఇక్కడికి ఎంతమంది వస్తూ ఉంటారు, సో ఎలాంటి ఫుడ్ ఇక్కడ వాళ్ళు పెడుతూ ఉంటారు, నిజంగానే ఇది ఒక సేవాభాగం కూడా వాళ్ళు భావిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది అమ్మా, రోజుకి ఎంతమంది వస్తూ ఉంటారు, ఎంతమంది ఇక్కడ? 500 సార్, 500 ప్రతిరోజు వస్తుంది. ఏ రోజు కూడా ఈ క్యాంటీన్ ఆగిన రోజు ఏమైనా ఉంది? రోజు లేదు సార్, ఏ రోజు ఆగిన రోజు లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ క్యాంటీన్లో మీరు చేస్తారు? 9 సంవత్సరాలు సార్, 9 సంవత్సరాల నుంచి ఎలాంటి భోజనం అందిస్తారు? బాబు గారు వచ్చినప్పుడల్లా ఫస్ట్ ఈ క్యాంటీన్లోకి వచ్చి ఇది మొత్తం పరిశీలించి పరిశుభ్రంగా ఉందా లేదా, మంచి భోజనం ఇస్తున్నారా లేదా, అన్ని క్వాలిటీ చెక్ కూడా చేస్తారు. స్వయాన ఎంతవరకు ఇది సార్? అన్ని మంచిగా చేస్తాం సార్, మా పిల్లల్లాగా పెట్టుకుంటాం సార్. నీట్గా వచ్చిన సార్లకు కూడా మా పిల్లలేంతో వాళ్ళంతలాగా మేము చంద్రబాబు నాయుడు సార్ గారి ఆధ్వర్యంలో ఉండి మేము మంచిగా చేసుకుంటున్నాం సార్. బాబు గారు వచ్చినప్పుడు ఏం చెప్తూ ఉంటారు, ఎలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు క్యాంటీన్కి సంబంధించి? మంచిగానే చూసుకుంటారు సార్, మాకు బిల్లులు మంచిగా అన్ని పే చేస్తారు సార్, మంచిగా చూసుకుంటారు. మాకు కన్న తల్లి తండ్రిలాగా చూసుకుంటారు సార్ మేడం గారు, సార్ గారు. సార్ కార్యకర్తలు ఏమంటూ ఉంటారు ఇక్కడ భోజనం చేసిన తర్వాత? బాగుంది సార్, బాగుంది మేడం అది అని అంటుంటారు సార్. మెనూ ఐటమ్ ఏముంటుందమ్మా డైలీ? మెనూ ఒకరోజు ఇడ్లీ ఉప్మా సార్, రెండో రోజు దోశ ఇడ్లీ సార్, మూడో రోజు ఇడ్లీ వడ, ఇడ్లీ ఉప్మా, ఇడ్లీ పొంగల్, ఇడ్లీ పునుగులు, పూరి ఇడ్లీ, ఇవన్నీ ఉంటాయి సార్. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రోజు ఉంటుంది సార్. చాలా మంది అంటూ ఉంటారు ఇండియా ట్రస్ట్ భవన్లో భోజనం చేసిన తర్వాత 5 స్టార్ హోటల్లో కూడా ఇంత మంచి భోజనం దొరకదని చెప్పి కూడా చాలా మంది అంటూ ఉంటారు. సో మీకు ఎలా అనిపిస్తుంది విన్నప్పుడు? చాలా సంతోషం అనిపిస్తుంది సార్. ప్రజలందరూ మా పిల్లలానే ఆవిర్భవించుకుంటాను సార్. మేము మంచిగా నీట్గా చేస్తున్నారు, మంచిగా పెడుతున్నారు అమ్మ అని మాకు అందరూ మంచిగా సపోర్ట్ చేస్తారు సార్. అమ్మగారు సార్ గారు కూడా మంచిగా సపోర్ట్గా చేస్తారు సార్. మాకు సార్ వాళ్ళు కూడా అందరూ, శివ సార్ కానీ, గోపి సార్ కానీ, పెద్ద మేడం కానీ, పెద్ద సార్ కానీ అందరూ బాగా మమ్మల్ని అది చేస్తారు సార్. ఈరోజు ఒకసారి మెనూ మాకు చూపిస్తారా? ఒకసారి మనం అటు సైడ్ వెళ్దాం. ఈరోజు స్పెషల్ ఏంటి అనేది మనకు ఒకసారి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నారు. సో ప్రతిరోజు మెనూ అయితే ఎలానే ఉంటుంది. ప్రతి ఒక్కరైతే మనస్ఫూర్తిగా కడుపు నిండా భోజనం చేసి వెళ్ళాలని చెప్పి కూడా వీళ్ళు వస్తూ ఉంటారు. మనం చూస్తున్నాము. ఈరోజు ఏంటి ఇక్కడ ఈరోజు స్పెషల్ ఏంటమ్మా? ఈరోజు వైట్ రైస్ సార్, పుదీనా రైస్ సార్, సాంబార్ సార్, పప్పు సార్, కరడు, చట్నీ, వంకాయ కర్రీ, ఆలు కుర్మా, ఇవన్నీ ఉన్నాయి సార్. స్వీట్ ఉంది సార్. దాదాపు ఒక 10-15 ఐటమ్స్ అయితే మీరు డైలీ ఇక్కడ పెడతాం సార్. డైలీ పెడతాం సార్. సార్ వాళ్ళు ఏమి ఇస్తే ఆ మెనూ ప్రకారం పెడతాం సార్. క్వాలిటీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మనం చూస్తూనే ఉన్నాము. నిజంగా చాలా బాగా చేశారని చెప్పి కూడా మనం చూస్తూనే ఉన్నాము. మరోపక్క వచ్చిన ప్రతి కార్యకర్త అయితే ఇక్కడ
మంచి భోజనం చేసి అయితే వెళ్ళాలి. ఒకసారి మన క్యాంటీన్ కూడా పరిశీలించామంటే ఎంత పరిశుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు కూడా మనం చూడవచ్చు. తెలుగుదేశం పార్టీ దేవాలయం లాంటిది. ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తమ సొంత ఇంటికి వచ్చామని చెప్పే ఫీలింగ్ లో ఉంటారు. ఖచ్చితంగా మంచి భోజనం చేసి వెళ్ళాలనుకుంటారు. ఒకసారి క్యాంటీన్ లోపల కూడా మనం పరిశీలిద్దాం. ఎంత పరిశుభ్రంగా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారో మనకు చూస్తూనే ఉన్నాము. సో లోపల చూడండి ఎంత నీట్ గా పెట్టారు. ప్రతిదీ కూడా సిస్టమేటికల్ గా అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మంచి హై క్వాలిటీ ఫుడ్ అయితే ఇక్కడ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఎంతమంది కార్యకర్తలు వచ్చినా కానీ ఇక్కడ భోజనం చేసే డైలీ ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఒకసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోకి వచ్చి ఇక్కడ భోజనం చేసి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని కూడా మనం చెప్తూ ఉన్నారు. కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. నిజంగా ఇది ఇక్కడ భోజన ఏర్పాట్లు చూస్తున్నామంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే బయట చెప్పుకుంటారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తిన్న భోజనం చేసిన తర్వాత చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ఒక మంచి భోజనం చేసిన ఫీలింగ్ లో ఉంటారు. ఎలా అనిపిస్తుంది ఎప్పుడన్నా ఇన్ని సంవత్సరాల నుంచి? చాలా బాగుంటుంది సార్. కుటుంబ సభ్యులాగా చూస్తుంటారు, కుటుంబ సభ్యులాగా భోజనం కల్పిస్తారు. ఒకవేళ మనం డబ్బులు పెట్టి తిందామన్నా సుదూర ప్రాంతంలో కూడా దొరకదు. మాకు ఇంటి భోజనం లాగా ఇక్కడికి వస్తే అన్నం మాత్రం దొరుకుతుంది ఖచ్చితంగా. సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు స్వయాన దగ్గరుండి వచ్చినప్పుడల్లా ఇది మొత్తం పరిశీలించి మంచి భోజనం ఇస్తున్నారు లేదో చెక్ చేసి వెళ్తూ ఉంటారు. తప్పకుండా సార్ వచ్చిన తర్వాత వచ్చినప్పుడు ఎంత చెక్ చేస్తాడు, విజిట్ చేస్తాడు. ఎప్పుడు సీసీ కెమెరాలో మొత్తం కూడా పరిశీలిస్తుంటారు. చాలా మంచిగా ఇస్తారు సార్. భోజనం ఐటమ్స్ కూడా మంచిగా ఇస్తారు. మనం భోజనం చేద్దామన్నా ఈ ఏరియాలో దొరకదు కాబట్టి మాకు చాలా అండగా ఉంటుంది ఇక్కడికి వస్తే పార్టీ. పెద్ద ఎలా అనిపిస్తుంది ఇక్కడ భోజనం చేసినప్పుడు? ఎన్టీఆర్ ట్రస్ట్ సార్ ఫీలింగ్స్ అందున్నా నేను. సాంబార్ ఉంటుంది, ఉల్లచారు ఉంటుంది, 2 కూరగాయలు ఉంటాయి, బటర్ మిల్క్ ఉంటుంది, తిన్నంత అన్నం ఉంటుంది, నీట్గా ఉంటుంది. సర్వీస్ రెగ్యులర్గా ఉన్నాయి. రెగ్యులర్ సర్వీసెస్ కంటిన్యూ. తిన్నంత తృప్తిగా ఉంటుంది. తృప్తిగా తింటాం సార్. తింటాము. మీటింగ్ ఉన్నప్పుడు కూడా ఉంటుంది, ఎప్పుడైనా స్పెషల్ ఉంటాయి సందర్భాన్ని బట్టి. జనరల్గా అయితే నీకు వైట్ రైసు, ఫ్రైడ్ రైసు, 2 కూరగాయలు, సల్లా, చట్నీ, ఉల్వచారు అన్నీ. కుటుంబ సభ్యుల్లాగా భావిస్తుంటారు తెలుగుదేశం పార్టీలో. దానికి నిదర్శనమే వచ్చిన ప్రతి కార్యకర్త ఒక మంచి భోజనం చేసి వెళ్ళాలి మన దగ్గర నుంచి అని చెప్పి. అందరు కార్యకర్తలు కూడా పార్టీకి అట్లా గౌరవంగా ఉంటారు. పార్టీ కూడా గౌరవంగా కార్యకర్తలకు ఏ లోటు లేకుండా కళ్ళలో పెట్టి చూసుకుంటుంది. అది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? హౌసింగ్ బోర్డు కుకుడుపల్లి. ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంటుంది సార్. మస్తు వచ్చిన నేను భోజనం చేసిపోయినా ఉత్తప్పుడైనా భోజనం మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది సార్. సో ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగుంటుంది సార్. మరి కొంతమంది కార్యకర్తలు కూడా రావడం జరిగింది. సో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీకు భోజన ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ ఇవన్నీ పరిసరాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇంత పరిశుభ్రంగా కొన్ని సంవత్సరాలుగా నిరంతరాయంగా ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త ఉచితంగా భోజనం చేసి వెళ్ళేటట్లు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మా యొక్క పార్టీ యొక్క సిద్ధాంతం సార్. ప్రతి ఒక్కరు మా మేడం గారి దగ్గర నుండి చూసుకుంటారు. ఏది ఉన్నా కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి స్వయంగా చేయడం కూడా చేస్తుంటుంది అన్నమాట. ఏ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఏ పార్టీ ఆఫీస్లో కూడా లేదు ఇలాంటి సదుపాయం. అది ఒక తెలుగుదేశం పార్టీ ఒక ఆఫీస్లోనే ఉన్నది. మాదొక గర్వకారణం పార్టీకి. కానీ మీరు ఒకసారి గమనించారా, ఎప్పుడన్నా ఇక్కడ భోజనం చేసిన వెళ్ళిన వాళ్ళు చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది భోజనం ఇక్కడ. బయట హోటల్స్లో కానీ, స్టార్ హోటల్ కానీ మించి ఉంటుంది. అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా అన్ని పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉన్నాయా లేవా సలహాలు సూచనలు కూడా చేస్తూ ఉంటారు. అంటే కార్యకర్తలు తినే భోజనంలో చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటారని చెప్పి కూడా మనం కార్యకర్తలు చూసుకుంటారు, ప్లస్ సార్ కూడా చూస్తుంటారు. ఎస్పెషలీ మా మేడం గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు కదా, ఆమె ఎక్కువ శ్రద్ధగా చూపిస్తుంటుంది. అందుకోసమే ఇక్కడ ఎప్పుడు అన్నదానం నడుస్తూనే ఉంటుంది సార్. సో మరి కొంతమంది కార్యకర్తలతో ఉన్నాము. సో కొన్ని సంవత్సరాలుగా నిరంతరాయంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సో ఈ భోజనం తిన్న తర్వాత ఎలా అనిపిస్తుంది? ఎన్టీఆర్ ట్రస్ట్ బాగా అనిపిస్తుంది, మంచిగా ఉన్నది. ఏ పార్టీకి లేని ఆఫీస్ ఇక్కడ ఉంది. అన్ని విధాలుగా మంచిగా పార్టీల క్రమశిక్షణ ఉన్నది. రాబోయే కాలంలో తెలంగాణలో ఈ సాధించిన సంస్థల పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం. సో మనం చూస్తూనే ఉన్నాము. మొత్తం మీద అయితే ఈరోజు కొన్ని వేల మంది కార్యకర్తలు కూడా రాబోతున్నారు. వాళ్ళకు కూడా ఎంతమంది వచ్చినా కానీ భోజనం అందరూ తిని వెళ్ళాలని చెప్పి కూడా ఇక్కడ చూడటం కూడా జరిగింది. సో ఎలా ఉంటుందండి ఇక్కడ భోజనం? అంటే చాలా మంది బాగా చెప్తూ ఉంటారు. ఇక్కడి తిరుపతి దేవస్థానంలో భోజనాలు ఏ మాదిరిగా ఉంటాయో రుచికరమైన భోజనాలు పార్టీ ఆఫీసు స్థాపించిన కాడికే ఈ రోజు వరకు బ్రహ్మాండమైన భోజనాలు, అన్ని రకాల కూరలతోని రుచికరమైన భోజనాలు దొరుకుతాయి.
ఎలా అనిపిస్తుంది కొన్ని సంవత్సరాలుగా ఇది ఇట్లా నడిపించడం? అంటే మేము దగ్గర దగ్గర 42-43 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం. ఈ రోజు వరకు పార్టీ మారకుండా పార్టీ ఆఫీసు స్థాపించిన నుండి మొదలుపెట్టి ప్రతిసారి బాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఊకొచ్చేది. ఈ మధ్యకాలంలో కొన్ని అనగర కారణాల వలన 2 రాష్ట్రాలు విడిపోవట్లా బాబు గారు అక్కడ పోయినాక కొద్ది సంవత్సరానికి ఒకసారి 2 సార్లు మాత్రం కంపల్సరీ వస్తాం. వచ్చినప్పుడల్లా భోజనాలు అయితే రుచికరమైన భోజనాలు చేసిపోతాం. ఇక్కడ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఎన్ని కష్టాల్లో ఉన్నా కానీ ఈ నిరంతర ప్రక్రియ అయితే ఆపలేదు. ఏ రోజు కూడా భోజనాలు 360 రోజులు పెట్టారంట. ఏ రోజుగా ఆపలేదు. అదే పార్టీ కార్యకర్త ఇక్కడికి వచ్చినంటే రూమ్ సౌకర్యం ఉన్నాయి, మీద విపరీతమైన రూములు ఉన్నాయి, బ్రహ్మాండమైన వాతావరణంతో సంతోషంగా మా ఇంటికన్నా చాలా బాగుంటుంది, నీట్గా చాలా బాగుంటుంది. వాటర్ ప్రాబ్లం కానీ భోజనం ఎలాంటి ప్రాబ్లం లేకుండా పార్టీ ఆఫీసు ఉన్న అధికారంలో ఉన్నా లేకున్నా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం ఉన్న నాయకులతో ఈ పార్టీ ఆఫీసు నడిపించడం చాలా సంతోషంగా ఉన్నది. హైదరాబాద్ మీద ఎటువంటి పనులతో వచ్చినా కానీ చాలా మంది ఇక్కడికి వచ్చి భోజనం చేసిపోతూ ఉంటారండి. చాలా ఏ పనికి వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్రాల నుండి ఎక్కడి నుండి వచ్చినా కానీ కంపల్సరీ ఎన్టీఆర్ సస్యభవన్ పోవాలి. ఒకసారి ఆ ఆఫీసును చూసి ఇక్కడ రుచికరమైన భోజనం చేసిపోవాలని ప్రతి ఒక్క కార్యకర్త నాయకుల కాడికి వచ్చి భోజనాలు చేసిపోతారు. ఇన్ని సంవత్సరాల నిరంతర ఈ భోజన అన్నదాన కార్యక్రమంలో మీరు ఎప్పుడన్నా చేంజెస్ చూసారా? ఏమన్నా సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు? ఇవరకు అయితే చేంజెస్ కాలేదు, అదే కంటిన్యూ జరుగుతుంది. దగ్గర దగ్గర 25 సంవత్సరాల ముందు అయితే కంపల్సరీ భోజనాలు నడుస్తున్నాయి. బ్రహ్మాండమైన దేవస్థానంలో ఏ మాదిరిగా భోజనాలు దొరుకుతాయో అదే భోజనాలు దొరుకుతున్నాయి. ఇంకసుగా తెలుగు ప్రజలు ఉన్నంత కాలం వరకుగా ఈ భోజన సౌకర్యం కానీ ఇట్లాంటి సౌకర్యాలు కలిగియాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఇక్కడ వచ్చే కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి భోజనం చేసి వెళ్ళాలని చెప్పి కొన్ని సంవత్సరాలుగా దాదాపు 20 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త ఉచితంగా ఇక్కడ భోజన ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇప్పటికే దాదాపు కొన్ని వందల మంది కూడా రావడం కూడా జరిగింది. అయితే ఇక 20 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఈ నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ భోజన ఏర్పాట్లు ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పేదవాడు ఒక మంచి భోజనం చేయాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అన్నా క్యాంటీన్లు కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. అన్నా క్యాంటీన్లు తీసుకొని వచ్చిన తర్వాత అది ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ అయింది కూడా మనం చూసే ఉంటాము. ఎందుకంటే కార్యకర్తలు అయితే ఒక మంచి అతి తక్కువ కేవలం 5 రూపాయలకే మంచి భోజనం అయితే తిని చాలా సంతోషం అయితే వ్యక్తం చేయడం కూడా జరిగింది ఆనాడు. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్నా క్యాంటీన్ని మూసేయడం కూడా జరిగింది. పేదవాడు ఆకలితోటే అలా ఈ 5 సంవత్సరాలు అయితే ఉండిపోయాడు. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం, మళ్ళీ అన్నా క్యాంటీన్లు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్యాంటీన్లు అయితే మళ్ళీ రీఓపెనింగ్ చేయడానికి కూడా దాదాపు అన్ని కార్యక్రమాలు అయితే అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈసారి మెనూ కూడా మంచి మెనూ ఇస్తాము, ప్రతి కార్యకర్త కేవలం 5 రూపాయలకే ఒక మంచి భోజనం చేయాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవనే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలో కూడా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది. తెలంగాణలో కూడా కొన్ని అన్నా క్యాంటీన్లు కూడా ఇప్పటికే ఓపెన్ చేయడం కూడా జరిగింది. జెనెక్స్ అమరో మాదాపూర్లో కూడా ఓపెన్ చేయడం కూడా జరిగింది. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అన్నా క్యాంటీన్ సంబంధించి ఎక్కడైతే రాష్ట్రం మొత్తంగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయో క్యాంటీన్లు అన్నీ, ఆ క్యాంటీన్ మొత్తం మళ్ళీ రీఓపెన్ చేయడానికి కూడా వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అతి కొద్ది కాలంలోనే మొత్తం అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతాయి. ప్రతి పేదవాడు కడుపు నిండా భోజనం చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. నిజంగా ఆ తెలుగుదేశం పార్టీ తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో కూడా ఒక నిర్ణయం చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ అన్నగారి స్ఫూర్తితోటి ఈరోజు ప్రతి కార్యకర్త అంటే కుటుంబ సభ్యులతో సమానమని భావించి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అన్ని ఎంతమంది వచ్చినా కానీ భోజనం లేదు అనుకున్నా కూడా ఇక్కడ మంచి భోజనం అయితే పెట్టడం కూడా జరిగింది. సో మనం చూస్తున్నాం కదా, మెనూ కూడా చూసుకున్నామంటే సో ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో గత 20 సంవత్సరాల నుంచి ఇదే మెనూ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పార్టీ ఆఫీస్కి వచ్చినా కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి పార్టీ ఆఫీసు మొత్తం కలే జరిగి టోటల్గా అక్కడ పరిశుభ్రత కావచ్చు, పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి పరిశుభ్రత పాటించాలని చెప్పి కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఆయన మానిటరింగ్ చేస్తూ ఉంటారని కూడా మనం విన్నాము. రైట్, మనం చూస్తున్నాం కదా
మీరు ఇక్కడ వైట్ రైస్ మనం చూస్తున్నాం, ఒకటి బగారా రైస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, మరోపక్క సాంబారు, ఒక వెజిటబుల్ చట్నీ, మరొక సాంబార్ రైస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక చట్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన కార్యకర్తలు అయితే నిజంగా తమ సొంత ఇంట్లో భోజనం చేసినట్టు కూడా ఇక్కడ చేస్తున్నారు. చాలా సంతోషం కూడా వ్యక్తపరుస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నాయి అన్న. ఎలా అనిపిస్తుంది ఇక్కడ తిన్నప్పుడు? ఎలా అనిపిస్తుంది? నేను ఎప్పుడు వచ్చినా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఎలా ఉన్నాయి భోజనాలు? ఎలా ఉన్నాయి? సూపర్ సార్, నైస్. ఈ భోజనం దొరకటం మా అదృష్టం. మా ఖమ్మం జిల్లా నుంచి ఒక 500 మంది వచ్చాం ఇప్పుడు. అయితే నేను రాష్ట్ర తెలుగుదేశం అధికార వాణిజ్య అధికార రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. ఎలా మంచి మంచి అంటే మెనూ విషయం తీసుకుంటే ఎలా ఉంది? మెనూ ఇక్కడ తెలంగాణలో ఈ మెనూ దొరకదు సార్, హైదరాబాద్లో దొరకదు. మేము ప్రతిసారి ఇక్కడే భోజనం చేస్తాం, బయట చేయం. సూపర్ సార్. 20 సంవత్సరాల నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నాం సార్. నేను ఇక్కడ 5 సంవత్సరాల నుంచి అంటాను, భోజనం చేస్తాను ఇక్కడ ఎప్పుడు వచ్చినా. సూపర్ సార్. ఈ భోజనాన్ని మేము మించి బయట కూడా చేయలేవు, దొరకదు సార్, ఇలాంటి భోజనం దొరకదు. ఎంతమంది కార్యకర్తలు వచ్చినా ఇట్లా ఉచితంగా భోజనం ఎన్నిసార్లు వచ్చినాయి, 2000 మంది, 3000 మంది, 5000 మంది వచ్చినా 10,000 మంది ఇదే భోజనాలు చేస్తాం ఎప్పుడైనా సార్. కాకపోతే ఎక్స్ట్రా ఉన్నప్పుడు టోకెన్స్ చేస్తారు. బాగుంది కాదని ఒక్కసారి భోజనం పెట్టుకుని వచ్చాం, మళ్ళీ వెళ్ళకుండా ఒక్కసారి భోజనం పెట్టుకుని వచ్చాం ఈ రేసులో వెళ్ళకుండా. నైస్ సార్, భోజనం ఇంతకంటే టాప్ భోజనం దొరకదు సార్. త్వరలో అన్నా క్యాంటీన్లు కూడా సేమ్ ఇలాంటి మెనూనే అన్ని జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సార్? సూపర్ సార్. మేము ఖమ్మంలో కూడా మేము చేద్దామని కూడా మేము తయారు చేస్తున్నాం ప్రజెంట్గా ఈ భోజనం. మేము అక్కడ కూడా మేము ప్రజెంట్గా ఒక 300 తోటి స్టార్ట్ చేద్దామని మేము పూర్తి దానికి ప్రణాళిక తయారు చేసాం. అది కూడా ఒక 2 నెలల్లో మేము కూడా ఇది చేస్తాం సార్. ఒక విషయం స్పష్టంగా చెప్పండి, ఏ పార్టీలో ఇలా ఇంత మంచి భోజనాలు పెడతారు? దొరకవు సార్, ఎక్కడ లేదు సార్. ఈ ప్రపంచంలో ఏ పార్టీలో లేదు, ఎక్కడ లేదు సార్. ఇండియా ట్రస్ట్ ఎప్పుడు వచ్చినా టిఫిన్ అయినా భోజనం అయినా ఎప్పుడైనా ఉంటుంది. ఎక్కడ ఏమైనా హాస్పిటల్కి వచ్చినా మన బెడ్స్ గిడ్స్ ఏర్పాటు చేస్తారు పార్టీ తరఫున వస్తే. మంచి సోప్స్ అని అయ్యని మంచిగా స్నానాలకి అన్నిటికీ ఏర్పాటు చేస్తారు ఇక్కడ. చక్కగా పొద్దున్న చూస్తున్నారు కదా మీరు, ఒకసారిగా మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది యువత కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ భోజనం తిన్నప్పుడు? ప్రతిసారి ఎలా ఉంది? చాలా బాగుంది సార్. సో ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడ? ఇది ఫస్ట్ టైం. ఫస్ట్ టైం తింటున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో. మెనూ చూస్తే ఎలా ఉంది? క్వాలిటీ విషయం కావచ్చు, టేస్ట్ విషయం కావచ్చు. చాలా బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. సో కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం మనం. సో ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది? సో దాదాపు ఎప్పుడు వచ్చినా, ఏ రోజు వచ్చినా వాతావరణం ఇదే విధంగా ఉంటుంది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో. అందరూ వచ్చి మనస్ఫూర్తిగా ఇక్కడ భోజనం చేసి వెళ్తూ ఉంటారు. సో ఎలా ఉందండి భోజనం? సూపర్ బాగుందన్న భోజనం, అన్నీ బాగానే ఉండే వంటలు బాగుందన్న భోజనం. ఎప్పుడు వచ్చినా కానీ ఇలాంటి మంచి భోజనం పెడుతూ ఉంటారు. అన్న పార్టీ అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ఉన్న స్టార్ట్ చేసినప్పటి నుంచి పార్టీ ఆఫీస్ కట్టిన కాడి నుంచి ఇదే భోజనం, ఇదే విధంగా అంత మంచిగా ఏ పార్టీలో లేదు భోజనం పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను ఒక నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నేను చెప్తున్నానన్న. నా పేరు ఉస్కుల కృష్ణయ్య, నా స్వగ్రామం అజ్మాపురం. మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 40 సంవత్సరాలు నేను ఒకటే పార్టీలో ఉండి, కాబట్టి ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఎప్పుడైనా భోజనం అనేది కొదవ ఉండదన్న. అన్నదాత సుఖీభావ్ అన్నట్టు అన్నగారు పెట్టిపోయిన ఈ భోజనం ఎప్పుడు నడుస్తూనే ఉందన్న, ఎల్లప్పుడూ నడుస్తుందని నేను చెప్తున్నాను. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు కూడా గతంలో ఏర్పాటు చేశారు, తర్వాత నిర్లక్ష్యానికి గురయ్యాయి. మళ్ళీ అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్నాయి. సో ప్రతి పేదవాడు కడుపు నిండా భోజనం చేయాలి, మంచి భోజనం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది మీకు? అన్న చాలా మంచిగా ఉంటుంది అన్న. ప్రతి పేదవాడు ఇవాళ ఈ అన్నం దొరకాలంటే చాలామంది దొరకని వాళ్ళు ఉండరు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు హైదరాబాద్లో పెట్టి, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పెడితే అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా ఆత్మకు శాంతి కలుగుతుందని నేను ఇప్పుడు చెప్తున్నానన్న. ఎందుకంటే ఎక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీయే అన్నదాత అని నేను సభాముఖంగా చెప్తున్నాను. మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎలా ఉందమ్మా భోజనం? చాలా బాగుందండి. ప్రతిరోజు ఇలాంటి మెనూ ఇస్తున్నారు ఇక్కడ. దాదాపు పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కానీ 360 రోజులు మంచి భోజనం అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇవన్నీ చూసినప్పుడు? చాలా సంతోషం అండి, బాగా అనిపిస్తుంది. వంటలు కూడా అన్నీ చాలా బాగున్నాయి. ఇంతమందికి కూడా ఇంత సౌకర్యంగా ఇదంతా చేయడం కూడా చూస్తే చాలా హ్యాపీనెస్గా ఉందండి. మంచి భోజనం ఎలా ఉందా?
చక్కగా ఇంకా అంతకంటే బాగుంది. బయట హోటల్లో ఇలాంటి ఫుడ్ దొరుకుతుందా? ఎంత అవుతుంది ఇలాంటి? చాలా బాగుందండి. రైట్, చూస్తూనే ఉన్నాం. సో దాదాపు కొన్ని వందల మందికి అయితే ఇక్కడ భోజనం ఏర్పాటు చేయండి. సరే, మొత్తం మీద ఎంతమంది వచ్చినా కానీ ఎన్ని వేల మంది అయినా సరే అదే క్వాలిటీ గత 20 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు. మంచి ఫుడ్ తిని ఈరోజు చాలా సంతోషంగా కూడా ఉన్నారు చాలామంది. ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పటి వరకు మాత్రం దాదాపు 10,000 మంది వచ్చారండి. ఇంకా వస్తున్నారండి, చాలా మంది ర్యాలీ తీసుకుని వస్తున్నారు. బాబు గారి మీద ఉన్న అభిమానం, పార్టీ మీద ఉన్న అభిమానం, ఆ రంగా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా వస్తున్నారండి. ఎవరు తీసుకొచ్చింది లేదు, ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా వస్తున్నారు. అంత అభిమానం ఉండబట్టి ఇంత దూరం వచ్చారండి అందరూ. చాలా బాగుంటుందండి ఇక్కడ కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి. 20 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. భోజనాలు కూడా సక్రమంగా అన్ని, కాకపోతే కొంచెం ఇట్లాంటప్పుడు కొంచెం రష్ అనిపిస్తుందండి. కానీ 20 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నారండి. చాలా బాగుందన్నమాట. క్వాలిటీ విషయంలో ఎలా ఉంటారు? క్వాలిటీ చాలా బాగుందండి. క్వాలిటీ బాగుంటేనే సార్ ఇంకోసారి రాగలుగుతున్నారు. ఇంతమంది ఇంత కంటిన్యూ అవుతుందంటే మంచి క్వాలిటీ మెయింటైన్ చేయబట్టి. కేవలం మంచి అభిమానం మీద క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల అందరూ వస్తున్నారండి బాగా. ఇదే స్ఫూర్తితోటి ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్రంలో. ఎలా అనిపిస్తుంది? మళ్ళీ ప్రతి పేదవాడు కడుపు నిండా భోజనం చేయాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. అది త్వరలోనే అన్ని క్యాంటీన్లు ఓపెన్ చేద్దామని చెప్పి కూడా వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందరూ కూడా ఇప్పుడు ఎవరికి భోజనానికి ఇబ్బంది కలగకూడదు, అందరికి అనుకూలంగా ఉండాలని ప్రతి చోట కూడా అన్న క్యాంటీన్ పెట్టి భోజనాలు సప్లై చేస్తున్నారండి. అన్ని చోట్ల క్వాలిటీ ఇట్లాగా మెయింటైన్ చేయబట్టి బ్రహ్మాండంగా నడుస్తున్నాయండి అన్ని చోట్ల కూడా. ఇవాళ సిటీలో కూడా మొదలు పెడతారండి. ఇదే స్ఫూర్తితోటి మొన్న సిబిఎన్ ఆర్మీ వాళ్ళు ఒకటి స్టార్ట్ చేశారు. అట్లాగే మిగతా వాళ్ళు కూడా అన్ని సెంటర్స్ కూడా త్వరలో అన్ని కంటిన్యూ చేస్తారండి. అన్ని త్వరగా స్టార్ట్ చేస్తారు మొత్తం కూడా.